హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏస్ కలెక్షన్స్ అండి. ఇవాళ మన ఛానల్లో చైన్ విత్ పర్ల్ మేకింగ్ ఎలా చేయాలో చూద్దామండి. అండ్ ఫస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్మోస్ట్ 200 సబ్స్క్రైబర్స్ అయ్యారు మనది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ అండి. సో మరిన్ని వీడియోస్ కోసం ఇంకెవరన్నా కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ చాలా వస్తాయండి. థ్యాంక్ యూ ఆల్. సో ఇవాళ వచ్చేసి పర్ల్ చైన్ ఎలా అటాచ్ చేయాలో చూద్దామండి. చంద్రహారం చైన్ అండి. నేను దీన్ని అన్ని 1 ఇంచ్ కట్ చేసుకున్నానండి. సో స్వరోస్కి పర్ల్స్ తీసుకున్నాను. కొంచెం కట్టు తీగండి. సో ఇలా చైన్లోకి కట్టు తీగ ఎక్కించుకున్నామండి. అండ్ 1 పర్ల్ తీసుకున్నాము. నేను 6 mm స్వరోస్కి పర్ల్ తీసుకున్నానండి. ఇలా ఎక్కించుకున్నాక సో ఇలా పర్ల్ 1 ఇంచ్ చైన్ తీసుకున్నానండి. ఇలా 2 కట్టుతీగలోకి ఎక్కించాక ఇలా ఉంటుంది కదా, ఈ కట్టుతీగ చివర జస్ట్ ఇలా కొంచెం ఫోల్డ్ చేయండి, ఇట్లా వచ్చేటట్టు. సో దీన్ని పర్ల్కి హోల్ ఉంటుంది కదా, ఆ హోల్లోకి ఇన్సర్ట్ చేయండి, హోల్ లోపలికి పంపించండి. ఇలా సో ఇలా అండి. ఇలా ఎక్కించుకున్నాక ఇలా నాట్ వచ్చేటట్టు ఈ కట్టు తీగని లోపలికి తీసుకెళ్ళండి. ఇలా బయటకు వస్తుంది. సో కొంచెం దీన్ని ఇలా ఉంచుకోండి. అండ్ నెక్స్ట్ సైడ్ అండి, 1 సైడ్ ఇలా చేసాం కదా, సో నెక్స్ట్ సైడ్ కూడా ఇలా ఇంకొక చైన్ తీసుకుంటున్నాను. ఇలా ఇంకొక చైన్ తీసుకున్నాం కదా, సేమ్ ఇటు చేసినట్టే ఇలా ఫోల్డ్ చేసి సేమ్ ఆ హోల్లో నుంచి జస్ట్ ఇది ఎలా బయటికి తెప్పించామో అది కూడా అలా బయటికండి. చూసారు కదా, ఇట్లా వస్తుంది మీకు. ఇది ఇటు రావాలి, ఇది ఇటు రావాలి. సో ఇలా లాక్ అయిపోతుంది అన్నమాట మీకు. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, మీ దగ్గర ఇవి ఉంటాయి కదా, సో దీన్ని ఒకవైపు అండ్ ఇంకొక దాంతో దీన్ని ఒకవైపు పట్టుకొని జస్ట్ అండి చూడండి, నేను జస్ట్ పుల్ చేశాను. ఇది అటు, అది ఇటు, జస్ట్ నోస్ ప్లయర్తో. చూసారు కదా, అర్థమైంది కదండి. జస్ట్ మనకి లాక్ పడిపోతుంది. పర్ల్కి చైన్ అటాచ్ అయిపోయింది చూడండి. ఇలా చేస్తే ఏమవుతుందంటే మనకి లోపల చిన్న లాక్ సిస్టమ్ లాగా లాక్ పడిపోతుంది అన్నమాట. సో మీరు ఎంత కదిలిచ్చినా ఏం కదలండి. అర్థమైంది కదండి. నేను ఇంకోటి కూడా చూపిస్తాను మీకు. సో ఇలా ఉన్నదాన్ని, ఎక్స్ట్రా ఉన్నదాన్ని మీరు కట్ చేసుకోవచ్చు. లేదు మాకు ఇంకా అది ఊడిపోద్దేమో అన్న భయం ఉంటే జస్ట్ 1 రౌండ్ అండి, ఇట్లా జస్ట్ ఆ చైన్కి జస్ట్ ఓన్లీ 1 రౌండ్. చాలా నీట్గా ఉంటుందండి. మీకు ఎక్కువ క్లమ్జీగా ఏమి ఉండదు. సో ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఇలా
కట్ చేసుకోండి. చూడండి, అర్థమైంది అనుకుంటా అండి. నేను చూపిస్తాను ఇంకొకటి. ఎంత బాగా వచ్చిందో చూడండి నాట్. సేమ్ ఇటు కూడా ఇట్లా కిందకని జస్ట్ 1 రౌండ్. మీకు 2 కావాలన్నా వేసుకోవచ్చు, బట్ 1 వేస్తే ఏంటంటే చాలా నీట్గా ఉంటుంది మేకింగ్ అనేది. మీకేం ఊడదండి, పొరపాటును కూడా ఏమీ ఊడదు. లోపల లాక్ పడిపోతుంది, మీకు ఇంటర్లాక్ పడిపోతుంది అన్నమాట. సో చూడండి, ఇలా బాగుంది కదండి. ఇలా వస్తుంది. నేను ఇంకోటి మేక్ చేసి చూపిస్తాను మీకు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కట్టుతీగ కొంచెం ఎక్కువ తీసుకోండి, మీకు లాగడానికి చాలా సింపుల్గా ఉంటుందండి. నేను ఇది 2/6 కట్టుతీగ యూస్ చేస్తున్నాను. సో సేమ్ అండి, పర్ల్ కట్టుతీగ 1 ఇంచ్ చైన్ తీసుకున్నాను. సో ఇలా చైన్ తీసుకున్న దాన్ని ఆ చైన్ లాస్ట్కి రానిచ్చి ఇలా ఈ ఎడ్జిని తీసుకెళ్ళి మనం పర్ల్లో ఇన్సర్ట్ చేయాలి. ఇటు ఇన్సర్ట్ చేసింది ఇటు బయటికి రావాలన్నమాట మనకి. ఇట్లా బయటకు వచ్చిన దాన్ని జస్ట్ కొంచెం ఫోల్డ్ చేయండి, మళ్ళీ లోపలికి వెళ్ళకుండా. సో సేమ్ అండి, ఇటు తీసుకున్నట్టే మళ్ళీ ఇటు కూడా తీసుకున్నాను 1 చైన్. ఇట్లా ఫోల్డ్ చేసి మనం దీన్ని అటువైపు వచ్చేటట్టు బయటికి లాగాలండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కొంచెం పెద్ద పర్ల్ తీసుకోండి. సో ఇలా అండి, ఇలా 2 బయటకి వచ్చాక జస్ట్ నోస్ ప్లయర్ తీసుకొని, మీ దగ్గర నోస్ ప్లయర్స్ 2 లేకపోతే రౌండ్ నోస్ ప్లయర్ అయినా పట్టుకోవచ్చండి. ఇది హోల్డ్ గ్రిప్పింగ్కి బాగుంటుందని నేను ఇవి యూస్ చేస్తున్నాను. జస్ట్ ఇలా 2 లాగేస్తే మీకు టైట్ అయిపోతుంది. ఓకే కదండి. ఇలా వచ్చేస్తుంది. సో ఇలా ఉన్నదాన్ని మనం జస్ట్ 1 రౌండ్ వేసుకుంటే కదలకుండా ఉంటుంది, ఇంకా భయం లేకుండా ఉంటుంది. సో ఇలా ఫస్ట్ 1 పర్ల్ అటాచ్ చేసామండి చైన్స్ అన్నిటికీ. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా సింగిల్ పర్ల్కి అటాచ్ చేసిన చైన్స్ ఉన్నాయి కదా, సో ఇలా తీసుకొని మళ్ళీ కట్టుతీగ తీసుకొని 1 పర్ల్ తీసుకోండి. సో చైన్స్ అటాచ్ చేద్దాం మళ్ళీ. సేమ్ ప్రాసెస్ అండి, చాలా సింపుల్గా అయిపోతుంది మీకు. సో ఇలా ఒక పర్ల్కి ఇందాక అటాచ్ చేసుకున్న 2 చైన్స్ ఉన్నాయి కదండి, ఒక పర్ల్కి అటాచ్ చేసుకున్నాం కదా, ఇట్లా అటాచ్ చేసుకున్న చైన్ ఇంకొక వైపు. కట్టుతీగ ఎక్కడ మీకు ఇట్లా వంగటము అది లేకుండా చూసుకోండి, మీకు అప్పుడు మనం వేసే ఇంటర్లాక్ అనేది ఈజీగా వస్తుంది.
సో ఇలా అటు ఇటు బయటకు వచ్చాయి కదా, సేమ్ అండి ఇలా పట్టుకొని చూస్తున్నారు కదండి, అటు ఇటు లాగేస్తే వచ్చేస్తుంది మీకు. సో ఇలా 3 అటాచ్ చేసుకున్నామండి. ఫస్ట్ ఈ 2 అటాచ్ చేసుకున్నాం కదా, ఆ చైన్కి ఇక్కడ 1 అటాచ్ చేసుకున్నాము. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ అండి, ఈ ఒక్క టెక్నిక్ వస్తే మీరు ఎన్ని చైన్స్ అయినా చేసేయచ్చండి ఫాస్ట్గా. సో ఇలా ఇవి అటాచ్ చేసాం కదా, సో ఇప్పుడు ఈ చైన్ ఇలా అనమాట. సో సేమ్ అండి, ఎప్పుడైనా సరే ఇక్కడ కట్టుతీక అనేది ఎక్కువ మెలికలు కానీ ఫోల్డింగ్స్ కానీ ఏమీ రాకుండా చూసుకుంటే మీకు ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుందండి. అక్కడ కానీ ఫోల్డింగ్ వస్తే కట్టుతీగ ఇరిగిపోవడము అట్లా జరుగుతుందండి. సో జస్ట్ ఇలా మనం ఎంత పుల్ చేస్తే అంత గట్టిగా లాక్ పడిపోతుంది. అర్థమైంది కదండి. సో ఇలా అండి అన్నీ అటాచ్ చేసేసాము. సో ఇలా నేను 7 వేసుకోవాలనుకుంటున్నానండి. పర్ల్ వచ్చేసి ఇలా 5 మేక్ చేశాక మీకు ఇంకా ఎంత లెంగ్త్ కావాలో చూసుకొని ఇలా ఈ దీనికి పర్ల్ వేసి అటాచ్ చేయండి. సో ఇలా అటాచ్ చేశాక మీరు ఎవరైనా కొత్తగా నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఉంటే, కట్టుతీగ లేకపోతే మన దగ్గర కొత్తిమీర ఉంటుంది కదండి, ఆ కొత్తిమీర కూడా యూస్ చేయొచ్చు. బట్ చిన్న సైజుకి సెట్ అవ్వదు అది. మా పెద్ద పర్ల్ కానీ 10 mm కానీ మామూలు ఇంట్లో జనరల్ పర్ల్స్ ఉంటాయి కదండి పెద్దవి, వాటికి జస్ట్ ఇది కట్ చేసి జస్ట్ ఇంట్లో నేర్చుకోవడానికండి ఇది ఇలా కట్ చేసి సేమ్ ప్రాసెస్ అండి. మీకు కొత్తిమీరతో అయితే ఏంటంటే మీకు పర్ల్ అనేది పడిపోకుండా కూడా ఉంటుంది. ఇది నేను జస్ట్ చూపిస్తున్నానండి మీకు. బట్ దీంట్లో 2 sides ఇంటర్లాక్ అనేది పడదు, కొంచెం పెద్దగా ఉంటుంది కదా. జస్ట్ మీకు అర్థం అవడానికి చూపిస్తున్నాను నేను. ఇట్లా ఇది పడిపోకుండా కూడా ఉంటుంది నేర్చుకునే వాళ్ళకి. ఇట్లా సేమ్ అండి, సేమ్ ప్రాసెస్. ఇలా వేసి ఇది వచ్చాక ఇటు కట్ చేసుకొని వేసుకోవాలండి. జస్ట్ నేర్చుకోవడానికి చూపిస్తున్నాను నేను మీకు. పెద్ద పర్ల్ అండి, ఇలాంటి పర్ల్స్లో కొత్తిమీర 2 sides అది ఇన్సెట్ అవ్వదు, స్ట్రక్ అయిపోతుంది యాక్చువల్గా. సో ఇలా మేక్ చేసుకున్నాక ఈ 7 వేసుకుందాం అనుకున్నాం కదా, సో ఇలా అటాచ్ చేశానండి. ఇది కూడా లాస్ట్ వన్ అటాచ్ చేసేద్దాం. సో సేమ్ అండి అంతా. సో లాస్ట్ వన్ అండి. జస్ట్ లాగితే మీకు నాట్ పడిపోతుంది. ఇలా ఎక్కడైనా మీకు మొత్తం పూర్తిగా లోపలికి వెళ్ళలేదు అంటే ఆ లోపల లాక్ సిస్టమ్ అనేది కొంచెం టైట్ అయ్యి సంథింగ్ అలా అయితేనే అలా పడుతుందండి. మీరు అలా వదిలేయచ్చు, ఏం కాదు, మీకేం కనిపించదండి. జస్ట్ లాక్ సిస్టమ్ చూపిస్తున్నాను మీకు. చూడండి చైన్లో కలిసిపోతుంది. మాకు అలా వద్దంటే తీసి మళ్ళీ వేసుకోవచ్చు, ఏం కాదు, ఇట్స్ ఓకే. జస్ట్ ఇలా సో ఇలా మొత్తం అటాచ్ చేస్తామండి. చూడండి మీకు బయట
పర్చేస్ చేస్తే ఎలా ఉంటుందో, బయట కొనుక్కుంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి. 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందండి, ఏం కాదు. మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నానండి. జస్ట్ దీనికి వెనకాల మనము హుక్ పెట్టేసుకోవడమే అన్నమాట. సో అటాచ్ చేసేసాక సేమ్ అండి, హుక్ కూడా అంతే. నేను ఇది 3 mm తీసుకున్నాను స్వరోస్కి. సేమ్ అదే మెథడ్లో ఎక్కించుకున్నానండి. పర్ల్, కట్టుతీగ, చైన్. ఇందాక చైన్ వేసాం కదా, ఇప్పుడు మనం ఏదైతే హుక్ అటాచ్ చేయాలనుకుంటున్నామో ఆ హుక్ అన్నమాట. సేమ్ ప్రాసెస్ అండి. ఇలా ఎక్కడైనా పొరపాటున ఇలా మడత పడితే జస్ట్ దాన్ని ఫ్లిప్ చేయండి, అది కూడా నీట్గా వస్తుందండి, ఏం అవ్వదు. ఒక్కోసారి ఇవి సన్నగా ఉంటాయి కదండి కట్టుతీగ, అవి జస్ట్ అదేమవుతుందంటే ఫ్లిప్ అయిపోతుంది. ఫ్లిప్ అయినప్పుడు జాగ్రత్తగా దాన్ని ముడి తీసేస్తే వచ్చేస్తుందండి, నో ప్రాబ్లం. చూడండి, హుక్, చైన్, పర్ల్. మీకు బయట షాప్స్లో కొంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే వస్తుందండి. సో దీన్ని ఇట్లా జస్ట్ 2 రౌండ్స్ నాట్ చేసేసుకుందాము. ఏదైనా అండి జాగ్రత్తగా అండి, ఎక్కువ లాగితే కట్టుతీగ తెగిపోతుంది ఎక్కడికక్కడ. సో ఇలా అటాచ్ అయిపోతుందండి. నెక్స్ట్ ఇటు హుక్ కూడా అటాచ్ చేద్దాం. సో ఇలా అండి, చూడండి 2 సైడ్స్ పర్ల్ కూడా వచ్చేసింది. ఈ స్మాల్ పర్ల్స్ తీసుకునేటప్పుడు 2-6 వైర్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి మీకు కట్టుతీగ అనేది. మీకు ఇలా మేక్ చేసుకోవడం రాకపోతే మామూలు కట్టుతీగతో కూడా చుట్టుకోవచ్చండి, బట్ ఇలా చాలా బాగుంటుంది. చూడండి ఎలా ఉందో, మీకు బయట మనం కొంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి పీస్. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి ఈ వీడియో. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరన్నా చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి. అండ్ మీకు ఏమన్నా డౌట్స్ వస్తే నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఎవరన్నా ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్నా కూడా కింద వాట్సాప్ డిస్ప్లే చేస్తానండి, మీరు దానిలో అడగచ్చు, ఆర్ కామెంట్స్లో అడిగినా నేను చెప్తానండి. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి మళ్ళీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఆల్.